అనిల్ రావిపూడి సినిమా టైటిల్ బయటకు వచ్చింది. అంటే టైటిల్ ఏం పెట్టాలి అనేది కమర్షియల్ సినిమాలకు ఎప్పుడూ కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ ఊరు మీది అని అడుగుతాడు ఒక సినిమాలో జేడి చక్రవర్తిని బ్రహ్మానందం అడగటం, బ్రహ్మానందాన్ని జేడి చక్రవర్తి అడగటం జరుగుతుంది. సినిమా టైటిల్ ఏంటి? జనవరి 12 విడుదల. ఒక పద్ధతి ఎంచుకున్నాడు ఈయన. ఎంచుకుని ఆ స్టైల్లో ఈ టైటిల్ రివీల్ చేసేసి ప్రజలకున్న కన్ఫ్యూజన్, నిజానికి ఇంకొక టైటిల్ కూడా జనంలో నానింది, దాన్ని ఆ స్టైల్ని అడాప్ట్ చేసుకున్నాడు. అడాప్ట్ చేసుకుని ఈ పద్ధతిలో ఆయన ప్రతి సంవత్సరము ఒక విజయం ఇచ్చుకుంటూ. భరద్వాజ గారు, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ బయటకు వచ్చింది. నేను అనౌన్స్మెంట్ వీడియో చూసారు అది? అవును. జనవరి 12 విడుదల అన్నాడు ఆయన. టైటిల్ రిలీజ్ డేటు అదే కదా, ఇంకా రెండు కలిపి ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్న టైప్లో. అంటే టైటిల్ ఏం పెట్టాలి అనేది కమర్షియల్ సినిమాలకు ఎప్పుడూ కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే క్యాచీగా ఉండాలి, హీరోయిజం ఎలివేట్ కావాలి, ఇలాంటి చాలా మీటర్లు లెక్కలు నడుస్తాయి. అందుకని దాని మీద విపరీతంగా మల్లగుల్లాలు పడటము, బుర్రలు చింపేసుకోవడము జరుగుతుంది. ఈ గొడవ లేకుండా ఈయన ఒక క్లారిటీకి వచ్చేసాడు. మనం రిలీజ్ డేట్ని, టైటిల్ని మిక్స్ చేసి, ఎటు సంక్రాంతి ఫెస్టివల్ మూవీ, దీనిలో కాన్సెప్ట్ అదే, జనాల్ని పండగ సందర్భంగా థియేటర్లోకి పిలిచి కాసేపు నవ్వించి వాళ్ళని ఆహ్లాదపరిచి బయటకు పంపించేయటమే. అంతకు మించి అంటే థియేటర్కి జనరల్గా సినిమా ప్రయోజనాల్లోనే 3 ఉంటాయి. ఒకటి ఎమోషనలైజ్ చేయాలి, లేదు ఎంటర్టైన్ చేయాలి, లేదు వాళ్ళ చేత కంటతడి పెట్టించటమైనా చేయాలి. ఏదో రకంగా కనెక్ట్ అవ్వాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. కాబట్టి ఈయన ఒక మెథడ్ అనుకున్నాడు. థియేటర్ని ఎంటర్టైన్ చేస్తే చాలు, ఎంగేజ్ చేయటమే ఫైనల్ అండ్ అల్టిమేట్ ఎవరు చేసినా అంతే. కాబట్టి తను ఎంటర్టైన్మెంట్ మోడ్లో థియేటర్ని కనెక్ట్ కావాలనుకున్నాడు. కాబట్టి 2 హీరోలు 2 హీరోయిన్లు ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా టైటిల్ ఇంకొకటి అనుకోవడం ఎందుకు అని చెప్పి, కత్తి మీద సాము గొడవ లేకుండా. అంటే మనకి పాత రోజుల్లో మల్టీ స్టారర్ సినిమాలప్పుడు అందరూ మీ అభిమాన తారలే అని వేసి తప్పుకునేవాళ్ళు. ఎవరి పేరు ముందు వేశారు, ఎవరి పేరు వెనకాల వేశారు, ఒకేసారి వేసినా కానీ ఎవరి పేరు పైన వేశారు, ఎవరి పేరు కింద వేశారు అని గొడవలు వచ్చాయి అభిమానుల నుంచి. ఓకే. అందుకని గుండమ్మ కథ దగ్గర నుంచి ఒక పద్ధతి మొదలుపెట్టారు. ఫోటోలు వేశారు ఆ సినిమాలో. ఓకే. తెరకి ఈ వైపు నుంచి నాగేశ్వరరావు ఫోటో, ఆ వైపు నుంచి రామారావు గారి ఫోటో వేసేసి క్లోజ్. ఆ తర్వాత ఇంకొంచెం తెలివి మీరి అందరూ మీ అభిమాన తారలే అని వేసేసి టైటిల్స్లో నుంచి టెక్నీషియన్స్ పేర్లు తప్ప ఆర్టిస్టుల పేర్లు తీసేయటం అనే ప్రోగ్రామ్ ఒకటి రామానాయుడు గారు మొదలుపెట్టారు. అలా ఈ టైటిల్స్లో ఈ గొడవ, 2 హీరోలు ఉన్నప్పుడు ఈ కన్ఫ్యూజను, టైటిల్ ఏం పెట్టాలి, ఎవరి పేరుతో పెడుతుంది అనేది కూడా ఒక, అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న టైంలో అది నడుస్తుంది. అయితే ఆ ప్రాబ్లం కూడా లేదు నిజానికి ఇక్కడ. ఎందుకంటే వెంకటేష్ సీనియర్ హీరో, కళ్యాణ్ రామ్ తర్వాత వచ్చినటువంటి తరానికి చెందినవాడు. తనకి ఆ ఒబీడియన్సీ కూడా ఉంది టువర్డ్స్ వెంకటేష్. కాబట్టి ఆయన టైటిల్ వన్ సైడ్ డిసైడ్ చేసినా కాదనే పరిస్థితి కాదు. అవును. అంటే ఉపశీర్షిక పెట్టారుగా, జనవరి 12 విడుదల, కింద బావమర్ది సౌజన్యంతోనే ఇది పెట్టినట్టు. అదే బావమర్ది సౌజన్యంతో అది కూడా బ్యాలెన్స్ చేశాడు. మళ్ళీ అక్కడ కూడా బ్యాలెన్స్ చేసి ఎక్కడ రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు తను. అంటే చాలాసార్లు ఈ టైటిల్ ఏం పెడతారు అనేది ప్రొడ్యూసర్ని, రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తోంది, టైటిల్ ఏమిటి చెప్పరేంటి అని చెప్పి ప్రెజర్ రావటం, వాళ్ళు ఏదేదో మాట్లాడటం జరుగుతుంది. అలా కాకుండా దీన్ని కూడా ఒక చిన్న ప్రమోషన్ కంటెంట్ లాగా తయారు చేశాడు ఆయన. నలుగురిని పిలిచి తను మధ్యలో కూర్చుని వాళ్ళతో బతిమాలించుకుని వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి గందరగోళపరిచి వాళ్ళకి కోపం తెప్పించి వాళ్ళ చేత తన్నులు తినే పరిస్థితి కల్పించుకుని ఇది టైటిల్. అంటే ఎలా ఉంటుందంటే ఇది ఒక రకంగా చాలా సినిమాల్లో వాడారు ఈ టెక్నిక్. ఈవీవి గారి క్లిప్ వాడారు కదా. ఈవీవి గారి క్లిప్ వాడాడు, కానీ చాలా సినిమాల్లో ఈ తరహా
కామెడీని నడిపారు. రామ్ గోపాల్ వర్మ కూడా వాడాడు దీన్ని. అలా ఈయన అడాప్ట్ చేసుకుని తన స్టైల్లోకి అడాప్ట్ చేసుకుని వాడేశాడు. అదే ఇప్పుడు టైటిల్ అనౌన్స్మెంట్కి ఈవి గారిని వాడారు, అక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్కి ఏమో జంజాల గారు. అంటే ఏ ఊరు మీది అని అడుగుతాడు ఒక సినిమాలో. జేడి చక్రవర్తిని బ్రహ్మానందం అడగటం, బ్రహ్మానందాన్ని జేడి చక్రవర్తి అడగటం జరుగుతుంది. మల్లడుగు అంటాడు. మల్లడుగు అని ఒక ఊరు ఉంది. మల్లడుగు అంటే మళ్ళీ అడిగాను కదా అంటాడు. అదే మల్లడుగు అంటాడు. ఇట్లాంటి చాలా ఉన్నాయి. మల్లడుగు ఉంది, దువ్వండి ఉంది, ఉంది. ఈ గోళ నడిచింది, చాలా సినిమాల్లో వాడారు. అదే అందుకని ఒక పద్ధతి ఎంచుకున్నాడు ఈయన. ఎంచుకుని ఆ స్టైల్లో ఈ టైటిల్ రివీల్ చేసేసి ప్రజలకున్న కన్ఫ్యూజన్. నిజానికి ఇంకొక టైటిల్ కూడా జనంలో నానింది. బామ్మర్ది బాలరెడ్డి అనే టైటిల్ కూడా నడిచింది. ఇది రాయలసీమ నేపథ్యంలో నడిచేటువంటి ఒక ఎంటర్టైనరు అనేది ఆల్రెడీ ఫిక్స్ చేశాడు ఆయన. దానిలో కొంత మిలిటరీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండబోతోంది ఆ క్యారెక్టర్కి, వెంకటేష్ గారి క్యారెక్టర్కి. ఆయన లెఫ్టినెంట్ కల్నల్ అక్కడి నుంచి వస్తాడు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఏమిటి గొడవ, ఈ బామ్మరిదికి ఈ బావకి ఏమిటి గొడవ, వీళ్ళిద్దరూ స్నేహితులే కానీ బావా అని పిలుచుకునే బంధం మాత్రమే. సో వీళ్ళు హీరోయిన్లు, వీళ్ళ మధ్య జరిగే అల్లరి, అవును, దీని మీద సినిమాని నడిపేస్తాడు ఆయన. ఆయన మొదటి నుంచి చూపిస్తున్న టైప్లో ఈ పాతేసి వాళ్ళతో పాటలు రాయించటం అనే పేరుతో జంజాల గారిని, ఇప్పుడు ఈవీవి గారిని, వీళ్ళందరినీ, అంటే తనకి స్ఫూర్తినిచ్చిన డైరెక్టర్లకి ట్రిబ్యూట్ ప్రోగ్రాం కూడా ఆయన దీనిలో భాగంగా నడిపేస్తున్నాడు. ఒక కమర్షియల్ సినిమాని ఎంటర్టైన్మెంట్ మీటర్లో చెప్పడం అనేది విపరీతంగా కసరత్తు చేసిన వాడు ఒక రకంగా ఈవీవి సత్యనారాయణ. దాన్ని, ఆ స్టైల్ని అడాప్ట్ చేసుకున్నాడు ఈయన. అడాప్ట్ చేసుకుని ఈ పద్ధతిలో ఆయన ప్రతి సంవత్సరము ఒక విజయం ఇచ్చుకుంటూ నాన్ స్టాప్ సక్సెస్తో నడుస్తున్నాడు. ఒక రకంగా హిట్ మిషన్ అనే టైటిల్ వచ్చేసింది ఆయనకి. ఈసారి కూడా హిట్ గ్యారంటీ, అంటే ఒక కూల్ హిట్ ఇస్తాడు ఆయన పండక్కి. అది వసూళ్ల పరంగా ఏ రేంజ్కి పెడుతుంది అనేది జనాలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకోవాలి మనం. సంక్రాంతికి జనవరి 12 ఈ సినిమా ఉంది. అవును, జనవరి 12 విడుదల బామ్మర్ది సౌజన్యంతో. జనవరి 13 ఏమో సంబరాలు ఎటికెట్ ఒక డేట్ వేసినట్టున్నారు. అవును, డేట్ వేసారు. 14వ తారీఖు వస్తామని చెప్పేసి వాళ్ళు శర్వానంద్ అండ్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వాళ్ళు అనౌన్స్ చేశారు. అవును, ఇక మిగిలింది 15వ తారీఖు. 15వ తారీఖు అంటే మన రేపు చిరంజీవి గారి బర్త్డేకి బాబీ సినిమా సంబంధించిన గ్లింప్స్ ఉంది విత్ డేటు. అదే, అది డేట్ ఒకటి క్లారిటీ రావాలి, అది ఒకటి రావాలి. ఇట్లా చాలా ఇంకొక సినిమా ఉంది, అంటే బాలకృష్ణ గారి సినిమా పరిస్థితి ఏమిటి అనేది కూడా క్లారిటీ రావాలి. అది డిసెంబర్ అనే ప్లాన్. 111 అనేది డిసెంబర్ అని అంటున్నారు. మేబీ అది కూడా పుష్ చేస్తే సంక్రాంతికి వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ ఆ రెండు సినిమాలకి ఉంది. అయితే చిరంజీవి గారి సినిమా మనకి డే ఆఫ్టర్ టుమారో బయటకు వచ్చేస్తుంది. అదే రావాల్సిన పరిస్థితి. అది వచ్చేస్తే మొత్తం సంక్రాంతికి ఏ రోజు ఎవరు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఈలోపు మళ్ళీ ఇంకా తమిళ మలయాళం డబ్బింగ్ సినిమాలు ఒకటో రెండో వస్తాయేమో చూద్దాం. ఇంకా మళ్ళీ తమిళ డబ్బింగ్స్ ఎలాగో ఒకటి ఉంటుంది, ఒకటి గ్యారంటీగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, దాని మీద ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ అది ఉండి తీరుతోంది ప్రతిసారి. అంటే వాళ్ళకి పొంగల్ సందర్భంగా ఒక రిలీజ్ పెట్టుకుంటారు, దాని తెలుగు వెర్షన్ ఇక్కడ అదే అనివార్యంగా రిలీజ్ చేస్తారు. అవి ఉంటాయి కాబట్టి అదొకటి ఉంటుంది. సో పండగ సెలబ్రేషన్స్ ఈసారి సంక్రాంతికి 6 డజన్ సినిమాల పైనే డెఫినెట్గా 6 సినిమాలు గ్యారంటీ రిలీజులు అయితే ఉన్నాయి. ఓకే, అది ఈయన డేట్ కన్ఫర్మ్ చేశాడు. ఎస్ జనవరి 12 విడుదల అనిల్ రావిపూడి గారి సినిమాతో సంక్రాంతి సెలబ్రేషన్స్ ప్రారంభం. థ్యాంక్ యూ.